హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వ. ప్లీజ్ ఫ్రెండ్స్, కావి గువ్వ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ ని లైక్ చేయండి. వీడియోస్ ని హైప్ చేస్తూ మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరి మీ అందరి కోసం ఇంట్లో ఈమె, ఆఫీస్ లో ఆమె పార్ట్ 4 ని తీసుకొచ్చేసాము. లెట్స్ వాచ్ ద వీడియో. సంధ్య ఇంకా పడుకోలేదా? మీరు పక్కన లేకుండా ఎప్పుడైనా పడుకున్నానా అండి? సంధ్య, ఏంటండి? మీటింగ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. పిల్లలు పడుకున్నారా? పడుకున్నారండి మళ్ళీగా. మీటింగ్ సక్సెస్ అయ్యి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి. నీకేం కావాలో చెప్పు. పిల్లల్ని మాత్రం ఇలా అడిగారంటేనా ఈ సంగతి చెప్తాను. బయట పార్టీ చేసుకుందాం. అదే వద్దంటున్నాను. వాళ్ళకి ఇదే అలవాటు అయిపోతుందంటే ఊరికే బయట ఫుడ్ కావాలని అడుగుతున్నారు. సరే, నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దు, మీరు స్ట్రెస్ పెంచుకోకండి. అయినా కొత్త ప్రాజెక్ట్ వస్తే నాకు సంతోషమేం కాదు. ఎందుకే? లేట్ గా వస్తారు కదా, ఎప్పుడు వర్క్ అంటారు, అందుకే. అలా అంటే ఇలానే వర్క్ చేస్తేనే కదా శాలరీ వస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, మీ గ్రోత్ చార్ట్ పైకి వెళ్తూనే ఉంది. చాలా సక్సెస్ సాధించారు. ఇంకా ఇంకా పైకి ఎదుగుతూనే ఉన్నారు. ఎంత ఎదిగినా కూడా ఇలా నా ఒళ్ళో వాలిపోతారు చూడండి. అదేనండి నాకు నచ్చేది మీలో. మరి నాకేం లేదా? ఎందుకు లేదు? ఒక్కరోజు కూడా నిన్ను వదిలిపెట్టి ఉండడం నా వల్ల కాదు సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. నా ఫ్యూచర్ రాకు. ఏంటి అసలు ఇది? పిచ్చెక్కిపోతుంది. కిరణ్, నీకోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాను. కనీసం ఫోన్ అయినా చేయడు. నేను ఒక ఫోన్ చేయనా? వద్దు. ఏమైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడేమో. ఎందుకు ఊరికి ఫోన్లు చేసి విసిగించడం? వర్క్ కూడా చేసుకుంటూ ఉంటాడు. ఫోన్ చేస్తూ మాట్లాడితే వర్క్ లేట్ అవుతుంది. రేపు మళ్ళీ రావడం చాలా కష్టం అవుతుంది. ఒక మెసేజ్ పెట్టనా రొమాంటిక్ గా? డిస్టర్బ్ చేయొద్దంటే వినను. నిహా, కళ్ళు మూసుకో. కళ్ళు కూడా మూతలు పడట్లేదు. కిరణ్, నేను రేపు అందంగా తయారవుతాను నీకోసం. నువ్వేమేం చేస్తావో ఏంటో. అయినా కిరణ్ ఫోన్ ఏంటి నెట్వర్క్ బిజీ అని వచ్చింది? ఆఫీస్ లో సిగ్నల్స్ ఉంటాయి కదా. అన్ని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాను. మళ్ళీ నిద్రపోను. కిరణ్ వచ్చేసరికి యాక్టివ్ గా ఉండాలి కదా. మళ్ళీ నిద్ర వస్తే ఎలా? ఇంకోసారి రానే రాడు ఇలా చేస్తే. మరి ఎందుకింత గుండెలో అలజడి? ప్రొద్దున్నే వస్తాడు కదా అని వాడు. ఏ మనసా, ఎందుకలా ఆరాట పడుతున్నా? తెల్లవారాక నీ వాడొస్తాడులే. అప్పుడు నీ గుండె చప్పుడు అతని చెవులకి వినిపించు. తర్వాత అతని గుండె చప్పుడు నీ గుండెకు వినిపించు. సిగ్గుగా ఉంది. నీ వాడి దగ్గర నీకెందుకు సిగ్గు? అప్పగింతలైతే ఎప్పుడు అయిపోయాయి కదా, ఇంకా ఎందుకు సిగ్గు? మెల్లిమెల్లిగా నీ ఇష్టాల్ని, నీ అభిరుచుల్ని బయట పెట్టు. నాకింకా కావాలి కిరణ్. నాకు సరిపోవట్లేదు నీ ప్రేమ. నన్ను ఇంకా ఇంకా ప్రేమించు. టెన్షన్ పడకు నిహారిక, యూ కెన్ డూ ఇట్. ఫస్ట్ టైం అందరికీ ఇలాగే ఉంటుంది. నువ్వు చేస్తావు నిహారిక, ఐ నో. రాఘవ్ సార్ నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టి చూపించాలి. రేపు ప్రెజెంటేషన్ బాగా ఇవ్వాలి. త్వరగా పడుకోవాలి. ఈ ఫ్రెండ్స్ ఏంటి ఇలా ఉన్నాయి? కిరణ్ కి బ్యాంగిల్స్ వేసుకుంటే ఇష్టమో లేదో. ఎందుకులే ఊరికే డిస్టర్బెన్స్. ఇవన్నీ తీయాలంటే చాలా టైం పడుతుంది. ముందే తీసేస్తాను. అది ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. కిరణ్ రాగానే నా మీద వాలిపోవాలి. బాగున్నానా? ఇంకా ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది. కిరణ్ చూసాక చెప్తాడు కదా. ఈ రోజు ఏదైనా బాగాలేదంటే రేపు ఇంకా వేరేది ట్రై చేస్తాను. త్వరగా రా కిరణ్, వెయిటింగ్ ఫర్ యూ.
నిన్న ఈ టైం వరకు వచ్చేసాడు. ఈ రోజు లేట్ అయిందేమో పాపం. చా ప్రజెంటేషన్ ఈ రోజే ఉండాలా? ప్రజెంటేషన్ కి లేట్ అవుతుందేమో. లేట్ అయితే లేట్ అవ్వని, నా భర్త కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు. కిరణ్ వచ్చేలోపు ప్రజెంటేషన్ చూసుకుంటే అమ్మో మళ్ళీ నా మూడ్ అంతా మారిపోతుందేమో. నేను రాత్రి నుంచి ఒకటే మూడ్ లో ఉన్నాను. అందులో నుంచి బయటకు వస్తే అంతగా ఎంజాయ్ చేయలేను. ఎంత టైం అవుతోంది. ప్రజెంటేషన్ చూసుకున్నది బెటర్. అక్కడికి వెళ్ళాక మళ్ళీ సార్ ఏమంటారు? రాఘవ్ సార్ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునే బదులు ఇప్పుడు చూసుకున్నదే బెటర్. ఫోన్ రింగ్ అవుతోంది. కిరణ్ అయ్యుంటాడు. రాఘవ్ సారా? అమ్మో టైం అయింది, ఎంత అవుతోంది. అయ్యో కిరణ్ ఎందుకు రాలేదు? రోజు వచ్చే టైం కూడా దాటిపోయింది. ముందు రాఘవ్ సార్ కి ఫోన్ చేయాలి. హలో నిహారిక, సారీ టు డిస్టర్బ్ యూ. పర్లేదు సార్. సారీ, ప్రెజెంటేషన్ కి హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. సార్ అది ఇట్స్ ఓకే నిహారిక, ఐ కెన్ అండర్స్టాండ్. ప్రెజెంటేషన్ కి ఇంకొక 1 అవర్ పోస్ట్ పోన్ చేయించాను. ఆ ఫైల్ నాకు పంపించు, నేను చూసుకుంటాను. నిహారిక, సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా సార్. సెండ్ మీ ఫాస్ట్. లేదు సార్, నేను ప్రిపేర్ అయ్యాను. 1 అవర్ పోస్ట్ పోన్ చేయించాను అన్నారు కదా, వస్తున్నాను. సారీ సార్. హే పర్లేదు, నాకు పంపించు. నేనేం ఆ కోపం పెట్టుకొని ఇంకా వేరే దాని మీద చూపించండి. కూల్. అదేం లేదు సార్, నేను ఇప్పుడు ప్రెజెంటేషన్ ముందట పెట్టుకుని ఉన్నాను. అది చూస్తూ అలాగే ఉండిపోయాను సార్, టైం చూసుకోలేదు. వస్తున్నాను. ఎస్, కమ్. రాఘవ్ సార్ ఏమనుకుంటున్నారు? ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నేను కిరణ్తో ఉన్నాను అనుకుంటున్నాడేమో. అందుకే సారీ టు డిస్టర్బ్ యూ అన్నాడు. ఏంటి కిరణ్ నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తావా ఎప్పుడైనా? హలో కిరణ్. గుడ్ మార్నింగ్ డియర్. కిరణ్ యా. ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? దేని గురించి మాట్లాడుతున్నావు? ఈరోజు ప్రొద్దున్నే వస్తానన్నావు, గుర్తుందా లేదా? ఓ, నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అలా అంటావేంటి? నిన్న నువ్వే చెప్పావు కదా మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు. అందుకే నేను మధ్యాహ్నం నాతో ముచ్చట్లాడొద్దు అని చెప్పాను. మధ్యాహ్నం మాట్లాడేవి ఇలాగే ఉంటాయి. ఏదో నిద్ర మత్తులో ఏదో ఒకటి వాగేస్తాను. అంటే నువ్వు వద్దామని అనుకోలేదా? అనుకున్నాను నేను కూడా. అర్జెంట్ గా బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. బెంగళూరా? హా, బెంగళూరు ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది, నీకు కాల్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. నైట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ నువ్వు పడుకుంటావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. అసలే కొత్త ప్రాజెక్ట్ వచ్చిందన్నావు కదా. ఏంటి కిరణ్ నువ్వు? నాకు నీకన్నా ప్రాజెక్ట్ ఏమంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా ఉంటే ఫోన్ చేసి చెప్పు ప్లీజ్. కిరణ్ హా, మిస్సింగ్ యూ సో మచ్. అప్పుడేనా? ఇంకా 1 వీక్ ఉండాలి ఒంటరిగా. 1 వీకా? మమ్మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఇక్కడికి రమ్మని. నీకు ఇష్టం ఉంటే కాల్ చేయమన్నారు. మమ్మీ డాడీ ఇద్దరు వస్తారంట. చేయమంటావా? నీ ఇష్టం నేహా. ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే వదిలేయి. నాకు అమ్మతో గడపాలనుంది. ఓకే, అమ్మనే రమ్మను. నేను చెప్తే బాగుండదు, ఫస్ట్ టైం కదా. నువ్వు ఫోన్ చేసి చెప్పవా ప్లీజ్ కిరణ్? నేహా, నేను ఇక్కడ అసలే చాలా బిజీగా ఉన్నాను. నువ్వు నన్ను ఇలాంటివి చెప్పి విసిగించి టార్చర్ చేయకు ప్లీజ్. ఓకే? అలాగే, బాయ్. ఎందుకంత నీరసంగా మాట్లాడుతున్నావు? టిఫిన్ తినలేదా ఏంటి? ఎందుకు అలా అంటున్నావు నన్ను? ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టాను, అయినా వినిపించట్లేదు. స్పీకర్ లో పెట్టావా? ఎవరు లేరా చుట్టుపక్కన? అందరూ ఉన్నారు, ఆఫీస్ లోనే ఉన్నాను. అంత మెల్లిగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇటు వర్క్ చేసుకుంటూ ఇటు మాట్లాడుతున్నాను. ఇక్కడ బెంగళూరులో ఆఫీస్ ఎంత క్రేజీగా ఉందో తెలుసా? ఓకే కిరణ్, నాకు టైం అవుతోంది, బాయ్. బాయ్ బాయ్. నీ ఇష్టం ఉన్న వాళ్ళని పిలిపించుకో. మళ్ళీ బోర్ కొడుతుందని నన్ను టార్చర్ చేస్తావు ఫోన్ చేసుకుంటూ. అసలే
వీకెండ్ వస్తుంది, సాటర్డే సండే. మరి నన్ను తీసుకెళ్తే ఏమయ్యేది? సాటర్డే సండే వీకెండ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. హా, నీ ఆఫీస్ ఎటు పోతుంది? నేను లీవ్ పెట్టేదాన్ని. మరి నా ఆఫీస్ ఎటు పోతుందమ్మా? నేను వర్క్ చేసుకోవద్దా? వీకెండ్స్ లో కూడానా? మరి పైసలు బొక్క పడితే, లేకపోతే ఈ 2 days చేస్తే 1 week శాలరీ ఇస్తాడు తెలుసా? ఓకే బాయ్. ఛీ, ఈ పిచ్చి చీర అనవసరంగా కట్టుకున్నాను. ఐ హేట్ ఇట్ నౌ. కొంచెం కూడా లేదు చూడు. పిచ్చి దానిలాగా ఎదురు చూశాను. ఓ గాడ్, రాఘవ్ సార్ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు. ఈ మెయిల్ సెండ్ చేస్తాను, మీరే ఇచ్చుకోండి ప్రెజెంటేషన్. నేను అసలు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకు కిరణ్ ఇలా చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతోంది. వారం రోజుల్లో ఒకే ఒక్కసారి నాతో కలిసావు. ఒకే ఒక్క గంట నాతో టైం స్పెండ్ చేసావు. ఎన్ని కలలు కన్నానో తెలుసా? రాత్రి అసలు నిద్రపోలేదు. పొద్దున 3ంటికి వెళ్ళొచ్చాను. పిచ్చి దానిలో రెడీ అవుతూనే ఉన్నాను. ఒక్క మాట నాకు చెప్పరాదా? మెసేజ్ పెట్టినా అయిపోయేది కదా. మెయిల్ చేయరాదా? సిగ్నల్ లేకపోతే? కాలేజ్ లో ఎంతో మంది నన్ను పొగిడేవారు. నేను చాలా అందంగా ఉంటానని. ఒక్కసారైనా, ఒక్క రోజైనా నువ్వు నన్ను పొగిడావా? నువ్వు బాగుంటావని ఒక్కసారైనా చెప్పావా? నేనే ఎన్నోసార్లు చెప్పాను కదా కిరణ్, నువ్వు చాలా అందంగా ఉంటావని. ఏ, నేను నీకు నచ్చలేదా? దగ్గరికి రాగానే కసురుకుంటావెందుకు? ఎప్పుడు ఆఫీసేనా? అంత డబ్బు పిచ్చేందుకు? అంత కట్నం తెచ్చాను కదా, ఇంకా సరిపోవట్లేదా? రాఘవ్ సార్ని చూడు, కట్నం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎంత బాగా చూసుకుంటాడో వైఫ్ ని. ఎంత ఇంపార్టెంట్ పనైనా ఉండని వెళ్తాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. 2 పిల్లలు. ఎంత ఓపిక సార్కి. పెళ్ళి వారం 10 రోజులు కూడా కాలేదు. నీకెందుకలా నేనంటే? ఎంతమంది నా వెంట పడ్డారు, ప్రేమిస్తున్నానని నా వెనకాల తిరిగారు. ఒకడైతే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ అతన్ని కొట్టించాను. ఆ పాపం ఊరికే పోతుందా? అందుకే ఇలా ఏడుస్తున్నానేమో. వాళ్ళలో ఒకరిని చేసుకున్నా అయిపోయేది. ప్రేమించడం ఏంటి, ఇదంతా ఏంటి? పెళ్ళయ్యాక నా భర్తతోనే అన్ని. నా భర్త నాకు సర్వస్వం అవ్వాలి. అతనితోనే నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకుంటాను అని ఎన్ని ఆశలు పడ్డాను, ఎన్ని కలలు కన్నాను. చివరికి నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ నైట్ కూడా అంతే. నాకు ఇష్టం ఉందో లేదో భయపడుతున్నాను. ఏది చూసుకోకుండా ఫస్ట్ డేనే పని కానిచ్చేసావు. ఎంత ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా. సరే, నేనంటే నీకు అంత ఇష్టమేమో అనుకున్నాను. ఏదో పని అయిపోవాలని చేస్తున్నావంతే. అసలు నీకు నా మీద ప్రేమే కనిపించట్లేదు. హలో సంధ్య, తిన్నావా? ఇప్పుడే తిన్నానండి. నిన్న తిట్టారు కదా లేట్ గా తింటే. వెరీ గుడ్. మరి మీరు? ఇప్పుడే ప్రెజెంటేషన్ అయిపోయింది, కొంచెం లేట్ అయింది ఈరోజు. నన్నైతే తిడతారు కానీ మీరే టైం ఫాలో అవ్వరు. ఏం చేయండిరా, ఇక్కడ వర్క్ అలా ఉంటుంది. సరే, త్వరగా వెళ్ళి తినండి. ఎందుకు కాల్ చేశారు మరి? తిన్నాక చేస్తే అయిపోయేది కదా. నువ్వు గుర్తొచ్చావురా. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు చూసుకోండి. నా పిల్లంకి నేను ముద్దులిచ్చుకుంటే తప్పేంటి? మీ బాస్ వస్తారు, అతనికి చెప్పండి ఇదే. మొన్న నెయిల్ పెయింట్ పెట్టారని తెలిసింది కదా, ఇప్పుడు ఇవి కూడా చేస్తున్నానని చెప్పండి. ఏం పెట్టావు ఈరోజు లంచ్ లో? మీకు ఇష్టమైన కర్రీ. చిక్కుడుకాయ కాదు, సాంబార్ విత్ గోబీ 65. వావ్, నాకు ఇష్టమైనవి లంచ్ లో పెట్టకని చెప్పాను కదా సంధ్య. ఏ? నేను బాక్స్ ఓపెన్ చేయగానే
నాకు అసలు ఉంచనే ఉంచరు. అందరూ ఖాళీ చేస్తున్నారు. రేపు కొంచెం ఎక్కువ పెట్టిస్తానులేండి, లేకపోతే 2 బాక్సులు పెట్టిస్తాను. ఒకటి వాళ్ళకి ఇచ్చేసేయండి, ఒకటి మీరు తినండి. ఓ, ఎలాగూ టైం లేట్ అయింది కదా. కార్తిక్ గారు తిన్నాడో లేదో, వాడిని ఇక్కడికి రమ్మంట, నా క్యాబిన్ లో తింటాం. కొంచెం ఎక్కువ పెట్టాను, కార్తీక్ అన్నయ్య కూడా సరిపోతుందిలేండి. వాడికి ఎంత పెట్టినా సరిపోదు. చూడ్డానికి సన్నగా ఉంటాడు గాని దున్నపోతులా తింటాడు. సందే, ఓ సందే. ఏంటో వాయిస్ వచ్చేసిందా? ఉమ్, సరే బాయ్. నేను ఫోన్ లో మాట్లాడుతున్నానంటే ఫోన్ ఇవ్వమంటుంది. బాయ్. వాళ్ళతోటి మాట్లాడతాను పోను. మా వారు లక్ష్మక్క. ఏదిడిదే ఒకసారి ఏమంటాండి మరిది? పెట్టేశారు లక్ష్మక్క, ఒకసారి కలిపియేది మాట్లాడదాం. కొంచెం బిజీగా ఉన్నాడట, ఇంకా లంచ్ కూడా తినలేదు. బాయ్ అని పెట్టేశాడు. అయ్యో, కొంచెం ముందత్తే అయిపో కదా, వరుసేపు మాట్లాడదు. ఉమ్, మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు మాట్లాడారు. మరి ఫోన్ లో ఎందుకు? ఇంటికి రావచ్చు కదా సాయంత్రం. సాయంత్రమా? నీ మొగుడు ఎప్పుడు వస్తాడు? ఓ రాత్రి 10కి వస్తాడు. గా 10కి ఏం మాట్లాడాలి? వీడికి తూకుంటాడా నా మొగుడు? ఇక పొద్దుగాలేమో బిజీగా ఉంటారు పిల్లలు, టిఫిన్లు. పిల్లలు 9ంటికి వెళ్ళిపోతారు, బస్సు వచ్చేస్తుంది, తొందరగానే వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక రండి, ఓ గంటన్నర టైం ఉంటుంది. అప్పుడు మీరిద్దరు సరసాలు ఆడుకోరా? ఈ మధ్యలో నేను వచ్చేందుకు పానకంలో పుడక లెక్క. సరే, ఈ సండే రండి. సాటర్డే సండే 2 రోజులు హాలిడేస్ కదా ఈయనకి. వచ్చేసేయండి, రోజంతా మాట్లాడుకోండి. వంట కూడా ఇక్కడే చేస్తాను, సరేనా? నా బంగారు తల్లే ఇది. నా మొగుతోటి నువ్వెంత మాట్లాడేదాన్ని తుక్కు తిడతారు కొందరు. అయితే నువ్వెంత బంగారు తల్లి గట్లా అంటావు? ఇంతకీ ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఏం లేదు, ఇంతవరకు మాట్లాడలే నేను. అచ్చి గిన్నెళ్ళు అవుతుందా? ఒక్క మాట మాట్లాడలే మీ ఆయనతోటి, గందుకే. ఒకసారి ఫోన్లు ఇచ్చినావు, ఏందా అన్నాడు, పెట్టేసిండు. నాకేం అర్థం కాలే. బిజీగా ఉంటాడు కదా ఆఫీస్ లా. ఎంతైనా మీ ఆయన అదృష్టవంతుడు కదా. కాదు, నేనే అదృష్టవంతురాల్ని. ఆ ఇద్దరు అదృష్టవంతులే. నిన్నెంత మంచిగా చూసుకుంటాడు మీ ఆయన, ఏ లోటు రానియాడు కదా. నువ్వు కూడా ఏం తక్కువ చెయ్యవు. ఒక్కనాడన్నా విసుక్కున్నావా మీ ఆయన అసలు? మా ఆయన కూడా ఇంతవరకు నా మీద ఒక్కసారి కూడా చేయలేదు. ఓ నా మొగుడు తెలుసు కదా నీకు, ఎట్లా కొట్టేటోడు అనుకుంటాను. ఇప్పుడు రకంగా అయిండు. మా అత్త వచ్చినాక మారిపోయిండు మొత్తం. మా అత్తున్న రోజులు ఓ నాకేంది, మా అవ్వున్నది గిరేవతి అన్నటోడు. గట్లా ఆట ఆడించేటోడు నన్ను. ఇక పిల్లలు పుట్టలేనా కానీ ఇంకా టార్చర్ చేసేటోడు. ఆ లవ్ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి నాకు కొంచెం ప్రశాంతంగా బతుకుతానా. మీ ఆయన గట్లా కాదు కదా, బాగా ప్రేమ నీ మీద. నేను చూసిన రోజు చూస్తా. ఆఫీస్ పోయే ముందు ఒక ముద్దిచ్చిపోతాడు. మీకెలా తెలుసు? అయ్యో గానే కదా బాల్కనీలా ఆ గానే కారు ఉంటది, కారు ముందట నువ్వు నిల్చుంటావు, ముద్దిచ్చుకొని పోతాడు. బయట ఇలా చేయొద్దంటే వినడు. వీళ్ళందరూ చూస్తే ఎలా ఉంటుంది, దిష్టి తగులుతుంది. ఆయన బయట గట్ల చేసుకోక పిల్ల, అందరు చూస్తే దిష్టి తగులుతుంది. మళ్ళా నిన్ను మీ ఆయన దూరం కొట్టే చిక్క. మీరు అనేది కరెక్టే, ఆయన మా వారు అలాంటి వారు కాదు. నన్ను దూరం పెట్టడం అనేది జరగదు. అందరికీ అట్లా అనుకుంటారు గాని సరే, ఇక దాని గురించి ఎందుకు ఇప్పుడు మనకు. టమాటాలు దేరమ్మా కూడా అంటే యాపిల్ ఒకటి పట్టుకొని వచ్చిండు. ఎప్పుడు ఎందుకు అలా అంకుల్? టమాటాలు తెమ్మంటే యాపిల్ తెస్తాడు, అంత కన్ఫ్యూజ్ అవుతాడు ఎందుకు? మొన్న బండి మీద కూడా యాపిల్స్ అమ్మొచ్చాయి, టమాటాలు ఎట్లా అని అడిగితే అతను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి పిసలేసింది. ఊకే నన్ను కొడతాంటని ఆ లవ్వ చచ్చిపోయినాక నాకు కోపం వచ్చి గంజు పట్టేసి సరిసిన నెత్తి మీకెళ్ళి. అవునా? కథం, ఎప్పటి నుంచి మైండ్ దొబ్బింది. పిస చెప్తాడు. అయ్యో పాపం. పాపం లేదు, పుణ్యం లేదు. నీకేం తెలుసు నా మొగుని గురించి? నాకు పిల్లలు పుడతలేరని ఆడుకో ఇడుకోయి ఆడళ్ళతోటి సంబంధాలు పెట్టుకున్నాడు తెలుసా. ఇట్లా సరిచినాక మెదడు దొబ్బే గాని అసంటి విషయాలు ఎత్తలేడు. మా వాళ్ళందరూ ఏమంటారంటే బయట పోతాడు, ఏం చేసేస్తాడో నీకేం తెలుసు, ఇంటుంటావు నువ్వు, నీకేం తెలియదు అంటాడు. కానీ నేను వారం 10 రోజులు ఫాలో అయినా
మా దోస్తులు గట్లా అన్నాక పోతాండు, మార్కెట్ లో తిరుగుతాండు, పిస పిస మాట్లాడుతాండు, తీసుకొస్తాండు కూరగాయలు. అంతకు మించి ఏం చేస్తలేడు. భలే ఉంది నీ స్టోరీ. పిల్లలు పోయిందా మరి బడికి? వెళ్ళారు. రేపు సెకండ్ సాటర్డే సండే హాఫ్ డే ఉంటుంది అంతే పిల్లలకి. ఇక మీ ఆయనకేమో మొత్తం ఇక పొద్దున్న దాకా నీతోటి, పిల్లలు వచ్చేదాకా, వాళ్ళు వచ్చినాక తెల్లని దాకా వాళ్ళతోటి కదా. రాత్రి అంతా అసలు నిద్రపోరు, ముగ్గురు కలిసి సినిమాలు చూస్తారు. మరి నువ్వు? నాకు సినిమాలు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర ఆపుకొని అస్సలు చూడను. సినిమా చూస్తూ చూస్తూ మధ్యలో పడిపోతాను. మరి సినిమాలు చూడనప్పుడు ఒక టీవీ బెడ్రూమ్ లో ఎంత పెట్టించుకున్నావు? ఒకటి హాల్లో, ఒకటి బెడ్రూమ్ లో, ఎందుకు గట్లా? నా వారే పెట్టించారు, ఎప్పుడైనా ఇద్దరం సినిమా చూడొచ్చని. అన్ని సినిమాలు పిల్లలతో కలిసి చూడలేం కదా. ఆహా, అర్థమైంది అర్థమైంది. అంటే అలా కాదు లక్ష్మక్క, వయలెన్స్ అలా ఉంటాయి కదా మూవీస్. అయ్యా నువ్వు గట్ల ఏదో ఒకటి చెప్తాను గాని నాకు మా అర్థమైంది. ఐలెన్సో రొమాన్సో ఏంటిదో. నీతో మాట్లాడడం చాలా కష్టం. సక్సెస్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ రాఘవ. నువ్వు లేకపోతే నేను లేను. యాజ్ యూజువల్ నీ ఫ్రెండ్ సురేష్ లేకపోతే నువ్వు లేవు. ఎంత బాగుంది ప్రెజెంటేషన్. ఎంత మంది క్లయింట్స్ నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయో తెలుసా రాఘవ? యాక్చువల్లీ ఆ ప్రెజెంటేషన్ నాది కాదు సార్, నిహారికది. వాట్? నిహారికదా? అప్పుడే అంత మంచి ప్రెజెంటేషన్ ఇచ్చిందా? తను అసలు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా? లేదు సార్, తన వర్క్ ఎక్సలెంట్ సార్, ఎందులోనూ వంక పెట్టరాదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అరే, నీ శిష్యురాలు అంటేనే పర్ఫెక్ట్ రా. అట్లా తయారు చేస్తాడు సార్ మా రాఘవ. ఆఫ్ కోర్స్, అందుకే కొత్త ట్రైనీస్ అందరినీ రాఘవ టీమ్ లోనే పెడతాను. అదేం లేదు సార్, అందరూ వేరు, నిహారిక వేరు. షీఈస్ డిఫరెంట్, చాలా బాగా నేర్చుకుంటుంది. నాతో చెప్పింది కూడా తను. రాఘవ్ సార్ చెప్తే చాలా బాగా అర్థమవుతుందని. వేరే ఎవరు చెప్పినా అర్థం కాదంట. నువ్వు ఒక రోజు రాలేదు కదా, దాని గురించే డిస్కషన్ వచ్చింది మా మధ్యలో. అరే, నీ శిష్యురాలు నిన్ను మించిపోయేటట్టుందిరా. మంచిదే కదా, నాకే గర్వకారణం. ఆఫ్ కోర్స్ రాఘవ్. మరి మనం పార్టీ ఎప్పుడు చేసుకుందాం? దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు? మన కంపెనీ ఎక్కడుండేది, ఇప్పుడు ఎక్కడుంది? నీ సంతోషం పాడుగాను. శాలరీ అయితే పెంచడు, సొల్లు మొక్కపోడు, అడ్డమైన సోదంతా మాకు చెప్తాడు. సార్, మీ సంతోషాన్ని రెట్టింపు చేయాలంటే ఏం చేయాలో చెప్పన్నా సార్? చెప్పు చెప్పు. ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నా, ఇంకా దీన్ని రెట్టింపు చేస్తావా? మా శాలరీస్ పెంచండి సార్. ఆ ఒక్క మాట అడగకు, ఇంకేదైనా అడుగు. అయితే ఎక్స్ట్రా పాక్స్ ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి మనిషికి. ఆ రెండో మాట అడగకు, ఇంకేదైనా అడుగు. నీ బొందరా నీ బొంద, ఆ బుర్రల్లో నింపుకోరా పైసలన్నీ, బుర్ర ఇంకా ఇంకా పెద్దగా అవుతుంది. సరే రాఘవ, ఇప్పటికే చాలా లేట్ అయింది. యూ కెన్ లీవ్ నౌ. ఎంజాయ్ చేయండి. అదేంటి సార్, పార్టీ కూడా ఇయ్యరా? పార్టీ చేసుకుందామన్నారు. చేసుకోండి చేసుకోండి, పార్టీ పండగ చేసుకోండి. దరిద్రుడు, పార్టీ చేసుకుంటే పైసలు ఓడిస్తాడరా. నువ్వు ఇస్తావా? నీ అయ్యొచ్చి ఇస్తాడా? చేసుకోండిరట, ఇక మాకు తెలియదు. బాయ్ రాఘవ్. ఆ రాఘవ్, ఏంటి సార్? చెప్పడం మర్చిపోయాను. కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా, రేపు ఆఫీస్కి వస్తే బాగుంటుంది. సాటర్డే. దిస్ ఇస్ టూ మచ్ సార్. హాలిడే అంటే హాలిడే అంతే. హాలిడే రోజు వర్క్ చేయడం కుదరదు. కావాలంటే మండే నుంచి కొంచెం ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తాం. మీ ఇష్టం. రాత్రంతా కూర్చునే బదులు ఒక్కరోజు కేటాయిస్తే అయిపోతుంది కదా హాలిడే. ఒరే దరిద్రుడా, నువ్వు ఇచ్చే జీతానికి రాత్రి అంతా తెల్లని దాకా పొద్దున్న దాకా హాలిడే రోజు కూడా ఇడే చావన్నారా? పోనీ ఇంత తిండన్న పెడతాడా అంటే అట్లా దిక్కులేదు. క్యాంటీన్ లో కూడా పైసలు కట్టి తినమంటాడు దరిద్రుడు. సరే సార్, మరి రేపు అంతా ఫుడ్ మీరే అరేంజ్ చేయండి. ఇంట్లో ఆడవాళ్ళు తంతారు. హాలిడే రోజు కూడా ప్రొద్దున్నే లేచి వంట చేయాలా అని. ఆ నీకు ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే కథలు చెప్తున్నావా? సరే సార్, నేను ఒక్కనే కాదు కదా, ఆఫీస్ లో ఉంది. అట్లీస్ట్ మ్యారీడ్ వాళ్ళకైనా పెట్టండి. ఓకే, బాయ్ రాఘవ. బాయ్ సురేష్. నాడు అన్నాడు, ఆ నొక్క తన్నుడు తండ్రా వెనక నుంచి, చక్కగా ఇంట్లో పోయి పడతాడు. మరి టూ మచ్ కదరా. శాలరీ ఎట్లా ఊహించాడు, ఫుడ్ పెట్టాడట, పార్టీ ఇయ్యాడట. పేరు నుంచి ఇంకా సాటర్డే కూడా రావాలంట మనం ఆఫీస్ కి. ఇప్పుడు పోతాడిగా ఇంటికి పోయి పెళ్ళానికి వండి పెడతాడు. ఇంటికి ఎందుకు పోతాడు, ఫ్యామిలీ రెస్టారెంట్ కి పోయి ఎంజాయ్ చేసి వస్తారు ఇప్పుడు. పంది మొక్కపోడు. అరే, పర్క్స్ కూడా ఇయ్యర్రా.
అతని గురించి తెలుసు కదరా. నిజంగా సూపర్ చేసింది కదరా. నేను అసలు నమ్మలేకపోయినా. నువ్వే చేసినావు అనుకున్న ప్రెజెంటేషన్. తానే చేసిందిరా. ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది కూడా తానే. నిన్నంతా భయం వేస్తోంది సార్, నాకు ఇంత పెద్ద పని ఇచ్చారు అంది. కొంచెం మోటివేట్ చేశాను అంతే. ఎంతైనా షీ సూపర్ బ్రా. ఎక్సలెంట్. ప్రెజెంటేషన్ ఇవ్వడానికి భయపడేదేమోరా. తయారు చేయడం అయితే బాగానే చేసింది కానీ. లేదురా, షీ కెన్ డూ. ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఎక్సలెంట్ వర్క్ అయింది. ఒకసారి ఫోన్ చేయకపోయినావురా? నువ్వు చేసావా? చేయలేదురా. నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని. ప్రెజెంటేషన్ సూపర్ ఉందని మెచ్చుకొని వాళ్ళు లేరని చెప్పాను. అసలు ఏం రిప్లై కూడా ఇవ్వలేదు. చూసిందా మెసేజ్? చూసిందిరా, రిప్లై ఇవ్వలేదు. ఏం చేస్తుందో ఏమో పాపం. ఆడు మొత్తం పండుకొనే ఉంటాడు. అయినా వాడు లేడనుకుంటా. ఎవర్రా? నిహారిక హస్బెండ్ కిరణ్. నీకు తెలుసా వాడు? నాకు తెలీదురా. నా ఫ్రెండ్కి ఫ్రెండ్. అబ్బో, పెద్ద చైనే. పైసా పిచ్చోడు. పైసా అని ఎక్స్ట్రా అవర్స్ కూడా అక్కడనే చేస్తాడట. చూసినావు కదా, పెళ్ళైన కొత్తల్నే బోర్ కొడుతుందని ఆఫీస్కి వచ్చేసింది నిహారిక. అవునరా, అంత ఘోరమా వాడు? నేను నీకు చెప్దాం అనుకున్నాను, నువ్వు ఆ రోజు ఆఫీస్కి రాలేదు. నాకు రీసెంట్ గానే తెలిసింది. వాడిని చూశాను నేను. అలిగిందో ఏం చేసిందో మరి. మేడం పాపం ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నా అని చెప్తుందిరా. అమ్మో అమ్మో, ఇలా లోన్లీనెస్ తో బాధపడే వాళ్ళు డేంజరే. ఒకసారి సూసైడ్ చేసుకుందామన్న థాట్ కూడా వచ్చిందట. ఏమనుకుంటున్నావు? ఏందిరా నువ్వు ఏమంటున్నావు? ఫుల్ సెన్సిటివ్ ఉన్నది. చెప్పినా కదా, ఆ వేస్ట్ గాడు పైసా పిచ్చోడు. ఈమె ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని రోజులన్నా లీవ్ పెట్టచ్చు కదరా. ప్రొద్దున వచ్చి పన్నాడు అంటే రాత్రి లేస్తాడట, మళ్ళా మధ్యలో లేచి తింటాడట, మళ్ళా వంటాడట. నిహారికతో ఆయన బాగానే ఉంటుందా లేదా? ఏమో, ఆమె ఫ్రస్ట్రేషన్ చూస్తేనైతే నాకు అట్లా అనిపించలేదు. మంచిగానే ఉంటే ఎందుకు అట్లా అంటదిరా? మంచిగా ఉంటే అసలు వాడి గురించి చెప్పది. బాగానే డిస్కస్ చేసిందిరా నీతో. నీతో ఎప్పుడు చెప్పలేదారా? నోనో, నేను ఆఫీస్ గురించి తప్ప పర్సనల్ విషయాలు మాట్లాడను. నువ్వు ఒకడివి. మనుషులం రా, మనం మనుషులం. రోబోలం అనుకుంటున్నావా ఏంది? మొత్తం ఫ్యామిలీకేనా నువ్వు? మా లాంటి దోస్తులకు కూడా కొంచెం ఇయ్యరా, ప్రేమను వంచురా. నీకు అంత సీన్ లేదు కానీ రాడు. ఒకసారి ఫోన్ చేయరా, మాట్లాడదాం. ఆ లేడు నాకు తెలిసి. నువ్వు చేయొచ్చు కదరా. మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇయ్యలేదు నాకు. హలో మేడం గారు, బిజీయా? లేదు, చెప్పండి సార్. స్పీకర్ ఆన్ లో ఉంది. నేను రాగా ఉన్నాం. చెప్పండి సార్. ఏమైంది? వాయిస్ మరీ అంత డల్ గా వస్తుంది. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ నిహారిక? రాఘవ్ సార్, బానే ఉన్నాను సార్. మీ వారు బెంగళూరుకి వెళ్ళారా? ఆ, అవును సార్. మీకెలా తెలుసు? నిన్న ఈవినింగ్ వెళ్ళాడు కదూ? అవునంట. అవునంటే ఏంటి, నీకు తెలీదా? నాకు ఈ రోజు ప్రొద్దునే తెలిసింది సార్. నేను వచ్చేసరికి తను ఉండడు కదా. మార్నింగ్ వస్తాడేమో అని వెయిట్ చేశాను, రాలేదు. ఫోన్ చేస్తే అప్పుడు చెప్తున్నాడు బెంగళూరులో ఉన్నాడని. అప్పుడు చెప్తున్నాడు. నాకు ఏయ్, అప్పటిదాకా తెలియదు. నిహారిక కూల్. అందుకేనా ఈ రోజు ఆఫీస్కి రాలేదు? ఏడ్చుకుంటూ కూర్చున్నావా ఇంట్లోనే? ఇంకేం చేయను సార్, ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను. తన కోసం వెయిట్ చేస్తానని కూడా తెలీదు సార్. ఎప్పుడు ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్ లో ఇలా ఉంటాడు నాతో. నిహారిక, స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. తను ఏ పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చిందో వదిలే. తర్వాత ఇలా జరగదులే. లైట్ తీసుకో. నిహారిక, ఇలాంటి టైంలో ఒంటరిగా ఉండొద్దు. ఎప్పుడు అలా అనిపించినా ఆఫీస్కి వచ్చేసేయి. అలాంటి టైంలో ఇంట్లో ఉండొద్దు. ఆఫీస్కి వస్తేనే చాలా బెటర్గా ఫీల్ అవుతావు, డైవర్ట్ అవుతావు. ఓకే సార్. మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది నిహారిక. మెసేజ్ చూసాను సార్. మరి రిప్లై అయితే ఇవ్వలేదు. సారీ సార్. ఈరోజు ఏమైనా తిన్నావా లేదా? ఇప్పుడే లేచాను సార్, తింటాను. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదా? ఇప్పుడు తింటాను, ఏదో ఒకటి చేసుకోను. నువ్వు తింటానంటే నేను ఎలా నమ్మేది?
ఎందుకు సార్ నా గురించి ఫీల్ అవుతారు? నా లైఫ్ ఇంతే. నిహారిక, నేను చెప్పేది విను. 2 days హాలిడేస్ వచ్చాయి. మీ మమ్మీ డాడీని రమ్మను, లేకపోతే నువ్వే వెళ్ళు. 1 week వెళ్ళొచ్చేసే నిహారిక. మేము చూసుకుంటాం ఇక్కడ. అయితే సార్, మమ్మీకి కాల్ చేశాను, వాళ్ళు లేరు, యాత్రలకు వెళ్ళారు. ఓ, కిరణ్ ఏమో వాళ్ళ మమ్మీ డాడీని పిలవమంటున్నాడు. వాళ్ళతో ఉండే బదులు ఇలా ఒంటరిగా చచ్చింది నయ్యం. నిహారిక, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పానా? వాళ్ళ టార్చర్ మీకు తెలియదు సార్. ఇంత కట్నం ఇచ్చాక కూడా ఇంకా కట్నం గురించి మాట్లాడుతూ ఉంటారు. కిరణ్ ఉన్నప్పుడే టార్చర్, కిరణ్ లేనప్పుడు ఇంకెంత టార్చర్ చేస్తారు. నా వల్ల కాదు నిహారిక, సార్. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడైతే లేచి ఏదైనా తిను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? మీతో మాట్లాడాక ఫీలింగ్ సమ్వాట్ బెటర్. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ అవసరం లేదు. ఓకే, బాయ్. బాయ్ సార్. ఇది సంగతి. చూసినావు కదరా, నిహారిక అబ్బాయి అయితే ఇంటికి వెళ్ళొచ్చే వాళ్ళం, తను అమ్మాయి. ఇంటికి ఎలా వెళ్తాం, ఎలా ఉదర్చుతాం? నువ్వు వెళ్తేనన్నా బాగుంటుంది, నేను వెళ్తేనైతే చండాలంగా ఉంటుంది. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఒక పని చేయాలరా. ఏం చేస్తావు? సంధ్యను తీసుకొని వెళ్తాను. సంధ్యకి తన గురించి చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇలా అప్పుడప్పుడు బాధలైనా షేర్ చేసుకుంటారు. ఏమంటావు? సూపర్ ఐడియారా. చెల్లెమనే బెస్ట్. తొందర నడు. నువ్వు పోయేదాకా తిండి కూడా తినది చూడు. ఫ్రెండ్స్ కూడా లేరట్రా పాపం ఇక్కడ. ఏం చేస్తా చెప్పు? వాడు అంత సాలిగాడేందిరా. బెంగళూరుకి తీసుకుపోతే అయిపోతుండే కదా ఆమెను కూడా. వాడి బోందా. వాడు అన్ని ఖర్చుల గురించి ఆలోచిస్తాడు రా. పెద్ద వేస్ట్ గాడు. రూపాయి కూడా పోనీయాడట. ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఫ్లాట్ నిహారిక వాళ్ళదే. వాళ్ళ మమ్మీ వాళ్ళు కొనిచ్చారంట. అంతకుముందు బిచ్చపోన్ లెక్క ఒక చిన్న ఇంట్లో ఉండేటోడట. వాడే వంట చేసుకొని వాడే అన్ని వేసుకొని చచ్చేటోడట అలానే. ఇప్పుడు ఇక బాగా కట్నం ఇచ్చేసరికి ఆగుతలేడట ఎక్కడ. మరి పోయి అతనికి ఎందుకు ఇచ్చారా? వాళ్ళ పేరెంట్స్ ఆ మాత్రం కనుక్కోలేకపోయారా? వాడికి లేక కాదురా, మంచిగానే ఉన్నాయట ఆస్తులు. మొత్తం వాళ్ళ మమ్మీ డాడీ గ్రిప్పులు ఉంటాయట. ఆస్తులన్నీ వాళ్ళే పట్టుకొని ఉంటారట. వీడేమో ఇక్కడ బిచ్చపోన్ లెక్క ఉంటాడు. నిహారిక వచ్చినప్పటి నుంచి మస్తు చేంజ్ కనిపిస్తుందట వాని లోపల. సరే వెళ్దాం రా. అబ్బా, చాలా నొప్పిగా ఉంది. అలా కాఫీ తాగి వెళ్దాం పద. నువ్వు పద, నేను వస్తున్నాను. సంధ్యకి కాల్ చేసి చెప్తాను రెడీగా ఉండమని. చెప్పు. ఇది ఇంపార్టెంట్ రోయ్. తెలిసి పాపం మన ఫ్రెండ్, అలా వదిలేయలేం కదరా. హలో సంధ్య. ఏమైందండి? ఇంకా ఆఫీస్ లోనే ఉన్నారా? లేట్ అవుతుందని మాత్రం చెప్పకండి ప్లీజ్. లేట్ ఏం కాదు, వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావచ్చు కదండి. ఎప్పటి నుంచి అడుగుతున్నాను. నాకు ఇష్టమని మీకు తెలీదా? ఈ రోజు కాదు, రేపు తెస్తానులే. ఈ రోజు ఎందుకు వద్దు? నువ్వు రెడీ అయి ఉండే, మనం ఒక దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? ఒకరింటికి వెళ్ళాలి, కొలీగ్ వాళ్ళ ఇంటికి. ఏదైనా ఫంక్షనా? లేదు, ఫంక్షన్ ఏం కాదు. క్యాజువల్ గా అలా కలిసేసి వద్దాం. ఓకే. నేను వచ్చాక చెప్తానులే. రెడీ అయి ఉండు ఇప్పుడైతే. ఓకే అండి, త్వరగా వచ్చేయండి మరి. వచ్చేటప్పుడు సురేష్ ని తీసుకురానా? కాఫీ తాగి వెళ్తాడు. తీసుకురండి. సురేష్ అన్నయ్య వస్తానంటే నేను ఎందుకు వద్దంటాను. ఓకే, బాయ్. బాయ్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు. రాఘవ్ ఇంకా సంధ్య నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్తారు. తర్వాత ఏం జరగబోతోంది, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, అదంతా తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ కావిగువాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు మరి. బాయ్ దోస్తులు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం.